ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నా మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. కీర్తన గ్రంథము 139వ కీర్తన 13వ వచనము. నా అంతరేంద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. Psalm 139 verse 13. For you formed my inward parts, you covered me in my mother's womb. Glory to God. It's called Jehovah El Chol, means the God who gave you birth. దేవునికి స్తోత్రాలు. దేవుడు మనల్ని సృష్టించుకున్న దేవుని గురించి మనము తల్లి గర్భంలో రూపించక ముందే, ఒక పిండంగా మారకముందే, ఒక జీవకణంగా మారకముందే మనల్ని చూసిన దేవుడు, మనల్ని సృష్టించుకున్న దేవుడు, మన తల్లి గర్భంలోనే మనల్ని ఆశీర్వదించిన దేవుడు. అలాగే ఈ భూమి మీదకి ఆయన యొక్క కార్యాలు మనం చేయటానికి, ఆయన బిడ్డలుగా ఈ ప్రపంచంలో మనకి ఏర్పాటు చేసిన ఈ కార్యాలు చేసి దేవుని మహిమపరచడానికి, దేవుని సువార్తను ప్రకటించడానికి, మంచి పనులు చేయటానికి దేవాది దేవుడు మనల్ని సృష్టించుకున్నట్లు మనం 139వ కీర్తన చూస్తున్నాము. అలాగే జెర్మియా చాప్టర్ 1:5 ఆల్సో సేమ్ థింగ్. గాడ్ సేస్ దట్ బిఫోర్ యూ కుడ్ ఈవెన్ ఫార్మ్డ్ ఇన్ యువర్ మదర్స్ womb, I knew you, I called you, I ordained you, I anointed you for my purpose అనేసి దేవాది దేవుడి ఇర్మియా గ్రంథం 1:5లో కూడా తల్లి గర్భంలో పడకముందే నిన్ను రూపించుకొని, నిన్ను అభిషేకించుకొని, నిన్ను ఆశీర్వదించి, నా సేవకునిగా నేను ఏర్పాటు చేసుకున్నానని అన్న విధంగా ఇక్కడ దావీదు మహారాజు అంటున్నారు. చూడండి, మనల్ని సృష్టించుకున్న దేవుడు సోర్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఫాదర్ కదా. అందుకే మనల్ని దేవాది దేవుడు ఆయన అడాప్టెడ్ చిల్డ్రన్గా, ఆయన మనల్ని దత్తపుత్రులుగా, పుత్రికలుగా ఆయన ఏర్పాటు చేసుకొని మనల్ని ఏమంటా ఉన్నారంటే వీఆర్ లైక్ అడాప్టెడ్ చిల్డ్రన్ టు హిమ్. హీ బికేమ్ అవర్ ఫాదర్. క్రియేటర్ బికేమ్ అవర్ ఫాదర్. ద ఫాదర్ అంటే హీఈస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. మనము ఈ రోజున మన ఊపిరి మనం తీసుకుంటున్నామంటే ఆ సోర్స్ ఏంటంటే, మన జీవం, మన ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన సృష్టికర్త నుంచి వచ్చింది. ఎల్ చాల్ అంటే మనల్ని నిర్మించుకున్న దేవుడు, సృష్టించుకున్న దేవుడు అని అర్థం. దేవునికి స్తోత్రాలు. యెషయా గ్రంథం 43:13 వచనం మనం చూస్తూ ఉంటుంటే, హూ క్రియేటెడ్ యూ అండ్ ఫార్మ్డ్ యూ. నేను మిమ్మల్ని సృష్టించుకున్నాను, మీ రూపాన్ని నేను ఏర్పాటు చేశాను, భయపడబాకండి. ఐ హ్యావ్ రిడీమ్డ్ యూ. వాట్ ఎవర్ వీక్నెసెస్, వాట్ ఎవర్ ద రాంగ్ థింగ్స్ ఆర్ దే, దేవాది దేవుడు అంటున్నారు, నేను మీకు విడుదల కలుగు చేసి మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకొని ఐ హ్యావ్ కాల్డ్ యూ బై యువర్ నేమ్ అంటున్నారు. నేను మీ నామాన్ని బట్టి పిలుస్తున్నాను అని అంటున్నారు. ఈ రోజున మనం ఇక్కడ మన తండ్రిగా ఆయన్ని మహిమపరచడానికి, మనం ఆయన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని మనము ఆయన యొక్క గొప్ప నామాన్ని మనం ప్రచురం చేయడానికి మనకి ఈరోజు యాక్చువల్గా దేవుడు మనకిచ్చిన ఇది ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు us to proclaim about God and to talk about God's mighty things and to glorify God. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో ఈ సేయింగ్ వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్, నువ్వు ఒక నదులు దాటేటప్పుడు, ఆ యొక్క సముద్రాలు దాటేటప్పుడు ఎక్కడ నువ్వు ఉన్నా కానీ, ఈవెన్ యూ వాక్ త్రూ ద ఫైర్, ఒక అగ్నిలో నుండి నువ్వు నడిచినా కానీ నేను నిన్ను కాపాడుతాను అంటున్నాను. మనందరికీ తెలుసు కదా, ఎర్ర సముద్రం దాటించారు దేవుడు ఆయన మహాశక్తితో, బల పరాక్రమాలతో. అలాగే దానియేలు యొక్క స్నేహితులు ఎంత అద్భుతంగా వాళ్ళు మా దేవుడికి మాత్రమే మేము పూజిస్తామని వాళ్ళు దేవుని కోసం నిలబడినప్పుడు అంత భయంకరమైన అగ్నిగుండంలో దానియేలు గారి స్నేహితులు వేసినప్పటికి కూడా మనం చూస్తున్నాము దేవాది దేవుడు ఏ విధంగా రక్షించారు అని. ఈ రోజున నిన్ను నన్ను పేరు పెట్టుకొని పిలుచుకున్న దేవుడు, ఆయన అరిచేతిలో మనల్ని చెక్కుకున్న దేవుడు. అలాగే మనము తల్లి గర్భంలో రూపించక ముందే మనల్ని ఎరిగిన దేవుడు, మనకి ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు, మనల్ని ఈ రోజున సజీవులుగా ఉంచిన దేవుడు. ప్రతి ఒక్క కీడు నుంచి ఆయన మనల్ని తొలగించి ఆయన మనతో నడుస్తూ మనల్ని ఆశీర్వాదవంతులుగా చేసిన దేవాది దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో హీ సేయింగ్ దట్ ఐ విల్ మేక్ విల్డర్నెస్ ఎస్ ఎ పూల్ ఆఫ్ వాటర్. మీ ఎడారి లాంటి జీవితాల్ని, ఎండిపోయిన జీవితాల్ని నేను ఏం చేయాలని దిక్కు దశ లేకుండా ఉన్న మన జీవితాల్ని దేవుడు అంటున్నారు జీవనదులుగా ప్రవహింపజేస్తాను, మిమ్మల్ని రిస్టోర్ చేస్తాను, మిమ్మల్ని తిరిగి నేను నిలబెడతాను అన్నారు. డ్రై ల్యాండ్ స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్. చూడండి, ఎడారి భూముల్లో దేవుడు అంటున్నారు ఆయన జీవజలాలతో ఫౌంటైన్ ఆఫ్ లైఫ్, డ్రింక్ మై చూజన్ వన్స్. దేవాది దేవుడు అంటున్నారు తీసుకోండి, త్రాగండి, నేను ఏర్పాటు చేసుకున్న నా బిడ్డలు అని అంటున్నారు. దేవునికి
దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో గాడ్ యు సీ దట్ యువర్ ఐ సా మై సబ్స్టెన్స్ బీయింగ్ ఎట్ అన్ఫార్మ్డ్ అని దావీదు మహారాజు అన్నారు. నేను ఒక రూపంలో నేను నా యొక్క తల్లి గర్భంలో నేను రాకముందే మీ కనులు నన్ను చూసి దేవా అని అంటున్నారు. ఎస్, హీఈస్ ద క్రియేటర్. దేవునికి స్తోత్రాలు. ఎల్ చాల్ మీన్స్ ద గాడ్ హూ హ్యాస్ క్రియేటెడ్ అస్, ద గాడ్ హూ హ్యాస్, దేవుడు మనల్ని సృష్టించుకున్న దేవుడు, మన తండ్రి అని మాట్లాడుతున్నాం ఇక్కడ. ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ దట్ హౌ వీఆర్ కనెక్టెడ్ విత్ క్రైస్ట్. ఎలాగ మనం ఎంత చక్కగా దేవుని యొక్క ఆ సంబంధాన్ని, దేవునికి మనం దగ్గరగా వచ్చినప్పుడు దేవుడు మనకి అంత దగ్గరగా వస్తారు. బికాజ్ ఆల్ హిస్ బ్లెస్సింగ్స్, ఆల్ హిస్ అట్రిబ్యూట్స్, ఆల్ హిస్ లవ్ అండ్ కేర్ అండ్ కంపాషన్, ఎవ్రీథింగ్ గాడ్ ఈజ్ రిస్టోరింగ్ ఇన్ అస్. బికాజ్ దేవుని బిడ్డలుగా, దత్తపుత్రులుగా, పుత్రికలుగా దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు గనక మన తండ్రి యొక్క గుణాతిశాలని, గుణగణాలని, మన తండ్రి యొక్క ప్రేమను, ఆయన మన కోసం ఉంచిన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందటానికి అర్హులమే. అలాగే కాదు, వాటిని మనం పొంది ఉండాలి. వీ హ్యావ్ టు రిసీవ్ దోస్ బ్లెస్సింగ్స్ వాట్ అవర్ ఫాదర్ హ్యాస్ కెప్ట్ ఫర్ అస్, బికాస్ వీ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో ఈ సేయింగ్ దట్ హౌ ప్రెషియస్ ఆర్ యువర్ థాట్స్ టు మీ ఓ గాడ్. మీ గురించి ఆలోచించాలంటే ఎంత సంతోషంగా ఉంటుంది దేవా అంటున్నారు. అండ్ హీ సేయింగ్ దట్ 139వ కీర్తన 23-24లో మనం చూస్తుంటే, సర్చ్ మీ ఓ లార్డ్ అండ్ నో మై హార్ట్. తండ్రి, నా హృదయాన్ని వెతకండి. ఎందుకంటే మనం కనెక్ట్ అయ్యేది, దేవునితో కనెక్ట్ అయ్యేది మన హృదయంతోనే. హార్ట్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్. అందుకే మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఎక్కడైనా కానీ మొట్టమొదటిగా మన యేసయ్య అంటున్నారు, నువ్వు మంచి కానీ చెడు కానీ నీ ఆలోచనలు, నీ నిర్ణయాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే నీ హృదయంలో నుంచి వస్తాయి. నీ హృదయంలో నుంచి వచ్చే నీవు నోటి ద్వారా మాట్లాడుతూ ఉంటావు. కాబట్టి నీ హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు నీ నోట్లోంచి వచ్చే మాటలు అవి జీవాన్ని ఇచ్చే మాటలుగా ఉంటాయి అంటున్నారు. సో ఇక్కడ దావీదు మహారాజు అంటున్నారు, నా సృష్టికర్తమైన దేవా, నా తల్లి గర్భంలో నేను రూపొందించక ముందే, ఒక రూపం రాకముందే నన్ను ఎరిగిన దేవా, నా హృదయాన్ని మీరు పరిశీలించి పరిశోధించి నా హృదయంలో మీకు ఆయాసకరమైన ఏమైనా నేను ఒకవేళ నేను చేస్తా ఉంటుంటే తండ్రి నన్ను క్షమించి బలహీనతలు మీరు తీసివేసి మీ యొక్క నిత్య జీవం వైపు నన్ను నడిపించండి అని అంటున్నారు. దేవునికి స్తోత్రాలు. లెట్ యువర్ ప్రెజెన్స్ విత్ మీ ఆల్వేస్, ఇన్ యువర్ ప్రెజెన్స్ దేర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. మీ యొక్క సన్నిధానాన్ని ఎల్లప్పుడూ నాతో ఉంచండి, ఎందుకంటే మీ సన్నిధానంలో నాకు కావాల్సిన సంతోషభరితమైన ఆనందం ఉంది. దేవునికి స్తోత్రాలు. ఎస్, వీఆర్ ఇన్ ద డిఫికల్ట్ టైమ్స్, వీఆర్ ఇన్ ద క్రైసిస్ టైం. మనం ఈ యొక్క కరోనా టైంలో, డిఫికల్ట్ టైంలో, క్రైసిస్ టైంలో, భయంకరమైన టైంలో మనం ఉన్నాము. బట్ రిమెంబర్ దట్ అవర్ క్రియేటర్ ఈజ్ అ మైటీ గాడ్, ఆల్ మైటీ గాడ్. Our creator, he knows that you are getting up, you are standing up, you are going out, you are sleeping, you are lying down. He knows your body. He counted every cell from your body. శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని దేవాది దేవుడు ఆయన లెక్కబెట్టిన దేవుడు. ఆయన నీ జీవితంలో ఆయనకి తెలియకుండా ఏది జరగదు. మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనము రిమెంబర్ దట్ గ్లోరిఫై గాడ్, యునో ఇన్ హిస్ గ్లోరీ, ఇన్ హిస్ ఫుల్నెస్ దెర్ ఇస్ జాయ్. ఆయనను మనం మహిమపరిచేటప్పుడు, ఆయనలో మనం ఆనందంగా ఉన్నప్పుడు ఈ పరిస్థితుల ప్రభావాలు మనం చూసి భయపడకుండా, దేవుడు అంటున్నారు, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను, నా కనుపాపలాగా నిన్ను చేసుకున్నాను, నా కుడి చేత్తో పట్టుకొని నిన్ను నేను నడిపిస్తున్నాను, నీ ముందు నేను మార్గాల్ని సరళం చేస్తూ నడిపిస్తున్నాను, నీ తల్లి గర్భంలో నేను ఒక ప్రణాళికతో నేను ఎన్నుకొని నిన్ను ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాను, నేను నీకు ప్రాణాన్ని ఇచ్చిన తండ్రినై ఉన్నాను, ఐ ఆమ్ ద సోర్స్ ఆఫ్ యువర్ లైఫ్, సమృద్ధి జీవాన్ని ఇచ్చాను, నువ్వు నా స్వరాన్ని వింటావు, నేను నిన్ను నడిపిస్తాను. ఎలాగ నడిపిస్తానంటే ఈవెన్ ఎడారి లాంటి నీ జీవితాల్లో నేను యొక్క ఫౌంటైన్ ఆఫ్ లైఫ్, ఆ యొక్క జీవ జలాల్ని ప్రవహింపజేసి చూసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆశ్చర్యపడేలాగా నీ జీవితాల్ని నేను ఆనందపరుస్తాను, ఆశీర్వదిస్తాను, నేను అలాగే మీ యొక్క జీవితాలను నడిపిస్తానని దేవాది దేవుడు అంటున్నారు. దేవునికి స్తోత్రాలు. సో రిమెంబర్ దట్ అవర్ గాడ్ ఈజ్ విత్ అస్, అవర్ గాడ్ ఈజ్ అవర్ క్రియేటర్, అవర్ గాడ్ ఈజ్ ద అవర్ కేడెము, దుర్గము. అలాగే ఆయన రెక్కల కింద మనకి భద్రత, ఆరోగ్యం ఉందని మనకి మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. లెట్ us come to the shadow of the Almighty and let us live under his wings, and under his wings there is healing. ఆయన రెక్కల కింద మనకు ఆరోగ్యం ఉంది. ఆయన రెక్కల కిందకు మనం వద్దాము, మన తండ్రి సన్నిధానానికి వద్దాము. మన తండ్రిలో మనకి ధైర్యం ఉంది, మన తండ్రిలో మనకి శక్తి ఉంది, మన తండ్రిలో మనకి ఆరోగ్యం ఉంది, మన తండ్రిలో మనకి జీవం ఉంది, మన తండ్రిలో మనం ఈ యొక్క ప్రపంచాన్ని జయించగలిగిన విజయము దేవాది దేవుడు మనకి ఇచ్చారు.
దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు నైనా. ఎస్ లార్డ్ ఫాదర్ గాడ్, తండ్రి మా తల్లి అయినా మమ్మల్ని మర్చిపోయిద్దేమో, మా తండ్రి అయినా మమ్మల్ని మర్చిపోతారేమో కానీ నైనా, మమ్మల్ని సృష్టించుకున్న దేవుడు, మా సృష్టికర్తమైన దేవుడు, మీరు మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు నాయన. అవును నాయనా ప్రభా, ఎలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నా కానీ నాయనా ప్రభా, అవి ఆ పరిస్థితుల ప్రభావాలు మమ్మల్ని ఏమీ చేయలేవు నాయన. ప్రభా ఇదిగో నాయనా, ఈ రోజున మా శరీరాల్లో ఉన్న బలహీనతలు తండ్రి మీరు తీసివేయండి నాయన. మీ సమృద్ధి జీవాన్ని నాయన, ఎటర్నల్ లైఫ్ను మాలో ఉంచి నాయన, ఏదైతే నాయన మీకు ఆయాసకరంగా ఉందో, ఏదైతే మీకు వ్యతిరేకంగా చేస్తున్నామో తండ్రి, ఏదైతే నాయన ప్రభా మీ హృదయాన్ని మేము గాయపరుస్తున్నామో ప్రభా, వాటిని మీరు తీసివేసి నాయన తండ్రి ఇదిగో నాయన ప్రభా, మా శిరస్సు నుండి పాదం వరకు మీరు మమ్మల్ని శుద్ధీకరించిన ఆయన, మాలో ఉన్న ప్రతి మలినాల్ని తీసివేసిన ఆయన ప్రభా, ఇదిగో నాయన ప్రభా మా చుట్టూ మీ కంచి నుంచి నాయన ప్రభా, ఇదిగో నాయన ప్రభా వాక్యం విన్న ప్రతి బిడ్డల్ని నాయన ఏ ఏ సమస్యలో ఉన్నారో నాయన, ప్రతి సమస్య నుండి విడుదల కలుగు చేసిన ఆయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామంలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.